ఆమె తన జీవితంలో అలజడి సృష్టించిన ఓ వ్యక్తిని చంపడానికి కిరాయి మర్డర్ ముఠాకు సుపారీ ఇచ్చింది. ఆ వ్యక్తి ఇల్లును కూడా చూపించింది. దీంతో సుపారీ గ్యాంగ్ అతని మర్డర్కి స్కెచ్ వేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే డామిడ్ కథ అడ్డం తిరిగింది. చంపడానికి సుపారీ తీసుకుంది ఒకరి కోసం అయితే మరో వ్యక్తిపై గ్యాంగ్ దాడి చేసింది. దీంతో ఇప్పుడు ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య బతుకు పోరాటం చేస్తుంటే మర్డర్కి సుపారీ ఇచ్చిన లేడీతో పాటు గ్యాంగ్ మొత్తం పోలీసులకు చిక్కింది. అయితే ఈ మర్డర్ ప్లాన్ ఎక్కడో జరగలేదు, స్వయంగా ఏపీ హోమ్ మినిస్టర్ ఇలాకాలోనే జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. హోంమంత్రి ఇలాకాలో అనకాపల్లి జిల్లాలో ఓ వ్యక్తి మర్డర్ కు సుపారీ ఇచ్చిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డుకు చెందిన ఓ న్యూస్ ఛానల్ విలేకరిని చంపటానికి ఓ మహిళ కిరాయి హంతక ముఠాను రంగంలోకి దింపింది. వారికి అడ్వాన్స్ కింద ₹1,00,000 ఇచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ కిరాయి గ్యాంగ్ ఇచ్చింది. వారు రెక్కీ కూడా నిర్వహించారు. దీంతో ఈ ముఠా ఈ నెల 11 రాత్రి అడ్డరోడ్డులోని శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గరికి రాడ్లు పట్టుకుని వెళ్లారు. అయితే ఈ గ్యాంగ్ అప్పటికే ఫుల్లుగా తాగి ఉంది. ఆ మైకంలో చంపాల్సిన వ్యక్తి ఒకరైతే మరొకరిపై అటాక్ చేసింది. నిద్రలో ఉన్న వాచ్మెన్ నాగేశ్వరరావు తలపై రాడ్డుతో బలంగా కొట్టింది. దీంతో అక్కడే ఉన్న వాచ్మెన్ నాగేశ్వరరావు భార్యా పిల్లలు కేకలు వేయడంతో ఆ సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి ఉడాయించింది. వాచ్మెన్ నాగేశ్వరరావు భార్య ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులకు వాస్తవాలు తెలిసి దిమ్మ తిరిగింది. ఇదంతా కూడా ఓ రిపోర్టర్ కోసం స్కెచ్ వేసిందని బయటపడింది. అయితే సదరు రిపోర్టర్ కి ఈ కేసులో A1 గా ఉన్న మహిళకు మధ్య ముందు నుంచి పరిచయాలుండేవి. ఈ క్రమంలో అతడు ఆమె దగ్గర నుంచి డబ్బులు, బంగారం తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వాలని ఆమె అడగటంతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుపారీ ఇచ్చిన మహిళకు మరో వ్యక్తితో అఫైర్ ను అతను బయటపెట్టాడు. ఎవరితో అయితే అఫైర్ ఉందో అతని భార్యకు మహిళ గురించి చెప్పడంతో గొడవలు జరిగాయి. దీంతో తన దగ్గర నుంచి డబ్బులు, నగలు తీసుకోవడమే కాకుండా తన జీవితంలో ఓవర్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బందులు కలిగించిన సదరు రిపోర్టర్ ను చంపడానికి మహిళ సుపారీ గ్యాంగ్ ను ఆశ్రయించింది. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని పట్టుపోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగరబడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటీ నూకేశ్వరి, ఈమెది ఎస్ రాయవరం. ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడరాజు అనే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అన్యాయంగా దాడి పాలైన వాచ్మెన్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు. ఇక పోలీసులు మర్డర్కు సుపారీ ఇచ్చిన మహిళతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు.